ఎవ్రీవన్ వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఎస్ఎస్సి బోర్డు నుంచి అధికారికంగా విడుదల చేశారండి. మరి ఇందులో రిజెక్టెడ్ లిస్ట్, ఓకేనా, రిజెక్ట్ అయినటువంటి అప్లికేషన్ రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో వెంటనే ఇందులో మీ పేరు ఉందా లేదా చూడండి. ఒక్కవేళ కనుక మీ పేరు ఉంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందన్నట్లు, మీకు అడ్మిట్ కార్డు రాదు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ అడ్మిట్ కార్డు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మరి మీ యొక్క సెంటర్ ఎక్కడ పడింది, ఓకేనా. సో 30 నుంచి మనకి ఎగ్జామ్ కదండి, 3 days ముందు అంటే ఆల్రెడీ చాలామంది అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఓకేనా. సో 1 week బిఫోర్ అయితే మీకు 1 week కూడా కాదు, 4-5 days బిఫోరే మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి విడుదలవుతాయండి. అప్పుడే మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోగలరు, ఓకేనా. సో ఎప్పుడో మీకు నెక్స్ట్ మంత్ 10th ఉందనుకోండి ఎగ్జాము, ఇప్పుడు డౌన్లోడ్ చేద్దామంటే కాదు. సో ఇప్పుడు 30కి ఉంది కదా, వారికైతే డౌన్లోడ్ అయిపోతాయి. ఎంతమందికి డౌన్లోడ్ అయ్యాయి, ఎక్కడ సెంటర్ పడింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ముందుగా ఈ లిస్ట్ ఒకసారి చూసేద్దాము, ఓకేనా. సో అంతకంటే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్న వారికి లాస్ట్ అంటే ప్రాక్టీస్ పరంగా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మన యాప్లో. అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, జీడీ అన్ని ఉద్యోగాలకు కూడా కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఓకే. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే నోటీస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫోటో ఆఫ్ క్యాండిడేట్ అలాంగ్ విత్ ద పారామీటర్స్ the following candidates were found to have applied multiple times for above mentioned recruitment. Hence, the candidature of these candidates have been rejected. The term of para 25I of notice of recruitment. అంటే నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఏదో మిస్టేక్ చేశారంట, మల్టిపుల్ టైము మరి అప్లై చేయడం అనేది అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రిజెక్ట్ చేశామంటూ క్లియర్గా మెన్షన్ చేయడము జరిగింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సో గొల్లపోతు చైతన్య, దివ్య అంట, అపలరాజు, కోట్యాదాట, పెంచలమ్మ అట, ఇంకా వడ్డీ సాయి పద్మావతి అంట, పెంచలమ్మ, జగనవపు రవి, భువనేశ్వరి, ఇలా ఈ విధంగా చాలామంది పేర్లు అయితే ఇందులో లిస్ట్లో ఉన్నాయంటే దాదాపు 69 పేర్లు అయితే ఇందులో ఉన్నాయండి. సో ఐ హోప్ మీ పేరు ఇందులో లేదని అనుకుంటున్నాను. అందరూ కూడా కరెక్ట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.